ఈరోజు హైడ్రా అనేది చిన్న అంశం కాదు అధ్యక్ష. హైదరాబాద్ నగర ప్రజల్లో భయోందనలకు సృష్టించి బీభత్సం సృష్టించి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాక పేద ప్రజలలో ఇళ్లలో కూడా ఒక భయంకరమైన వాతావరణం సృష్టించింది అధ్యక్ష ఈ హైడ్రా. మరి హైడ్రా ఇంట్రడ్యూస్ చేసిన రోజే దీనికి చట్టబద్ధత ఉందా, దీనికి వర్కింగ్ మాన్యువల్ ఉందా, దీని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ ఏంది అని పదే పదే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము కానీ అనేక సంఘాలు కూడా బయట ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష. ఈ హైడ్రా అనేది ఒక ఆలోచన లేకుండా, ఒక లోతైన అధ్యయనం జరగకుండా జస్ట్ హైడ్రా అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి నగర ప్రజలపై రుద్దినట్టు సంగతి నేను గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ హైడ్రా మూలన అమాయకమైనటువంటి ప్రాణాలు కూడా పోయిన సంగతి ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. చాలా చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష ఇది. మరి ఈ విషయంలో మాకు అందరికీ తెలుసు, కోర్టు కూడా హైకోర్టు కూడా జోక్యం చేసుకొని, హానరబుల్ హైకోర్టు కూడా జోక్యం చేసుకొని హైకోర్టు ముట్టకాయలు వేసిన తర్వాతనే ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని మార్చుకుందని చెప్పడానికి బాధపడుతున్న అధ్యక్ష. మనం చట్టాలు తయారు చేసే వాళ్ళము, చక్కగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళే వాళ్ళము అధ్యక్ష. హైకోర్టు చెప్పే వరకు ప్రభుత్వం ఎందుకో దీన్ని కాలయాపన చేసుకుంటూ ఈజీగా తీసుకొని ఎందుకు ముందుకు పోయింది నేను ముందుగా ప్రశ్నించాను అధ్యక్ష. ఎన్ని ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష. అసలు రోజువారీగా ఏ రోజు ఎవరు బంగ్లా కూలుస్తుంది, ఏ రోజు ఎవరిల్లు కూలుస్తారు అనే ఒక రోజుకి భయంలో ముందుకు పోయిన సంగతిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒకటే నేను కోరుతాను ప్రభుత్వాన్ని మీ ద్వారా, మీరు నిజంగానే ఆ రోజు చట్టబద్ధతకి ఈ అసెంబ్లీ సమావేశంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారే హైడ్రా ఒక విధి విధానాలని గురించి చెప్పుకుంటూ మరి దీని ద్వారా నగరానికి లాభం అవుతుందని చెప్పడం జరిగింది. ఏ రకమంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు. ఇది ఒక టాస్క్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. గతంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాలేదు హైదరాబాద్ నగరంలో, ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఇది పనిచేస్తుంది. ఆ టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాత గతంలో కోట్ల వీఎస్కే రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చే టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యిందని చెప్పేసి వారు చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంది అధ్యక్ష. కానీ ఈ హైడ్రా టాస్క్ ఫోర్స్ లాగా కాదు అధ్యక్ష, ఒక ఏ రకంగానంటే ఒక విచ్చనగర శక్తిగా, ఒక అరాచకంగా పేద ప్రజలు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి ఇల్లు కూలగొట్టినటువంటి సంఘటనలు నేను చెప్తున్నాను అధ్యక్ష. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా, స్టే ఆర్డర్ ఉన్నా కూల్చివేసారు అధ్యక్ష. అధ్యక్ష, ఇదే విషయంలో నేను తెలియజేస్తున్నా, మీ దృష్టి తీసుకొస్తున్నా. నాగర్ కర్నూలులో కూడా సేమ్ ఇదే సంఘటన జరిగితే చట్ట విరుద్ధంగా స్టే ఆదేశాలు బేఖాతరు చేస్తూ కూల్చివేసినందుకు మరి సీఎం గారి యొక్క నాగర్ కర్నూలు డిపిఓకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది అధ్యక్ష. మీ సొంత ఖర్చులతో ఆ కూల్చేసిన ఇల్లుని పునర్నిర్మించాలని చెప్పేసి మరి హైకోర్టు ఆదేశించింది అధ్యక్ష. నేను మీ ద్వారా అదేవిధంగా హైకోర్టు అదేవిధంగా అచ్చంపేటలో కూడా ఇదే రకంగా హైకోర్టు ఉత్తర్వులు ఉంటే, అనుమతులు ఉంటే కూల్చివేసిన ఇల్లుని మళ్ళీ కట్టాలని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, సున్నం చెరువు కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో కానీ ఈ హైడ్రా ఇష్టానుసారంగా ఇలాంటి ఒక ప్రొసీజర్ లేకుండా, ఇలాంటి ఒక పద్ధతి లేకుండా, ఇలాంటి ఒక నోటీస్ లేకుండా కూల్చేసింది. నేను కోరుతాను అధ్యక్ష, హైడ్రా కమిషనర్ అవుతున్నారో నేను మీ అనుమతితో వారి పేరు కూడా తీసుకుంటా అధ్యక్ష, రంగనాథ్ గారు రికార్డ్ ఈ స్టేటెడ్ అధ్యక్ష that any new structures will be affected in this government's land కానీ ఇంకే ఏరియాలో ఉన్నా కానీ మేము మొత్తం కూల్ చేస్తాము, నోటీస్ ఇవ్వకుండా కూల్ చేస్తామని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పిన మాట నేను మీ సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, పాతవి కూడా ఉంటే కూడా ఇంట్లో ఉన్న కూడా కూల్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తాను అధ్యక్ష. నిజంగా మీరు హైడ్రాకి ఆ రోజు
అన్ని పవర్స్ ఇస్తుంటే మీ సొంత సోదరుడు ఇంటికి నోటీస్ ఎందుకు ఇచ్చిర్రు, పేదవాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వాలని అడుగుతాను అధ్యక్ష. మీరు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం తిరిగి ఆ ఇండ్లు కట్టిస్తారా, కట్టియాలి. ఎన్నైతే ఇండ్లు కూలగొట్టినారో కూలగొట్టిన ఇండ్లన్నిటి కూడా ఖచ్చితంగా తిరిగి నిర్మాణం చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయంతో ఈ డ్యామేజ్ అంతా జరిగింది కాబట్టి తప్పకుండా తీసుకోవాలని చెప్పి కోరుతాను అధ్యక్ష.